ఈ వీడియోలో మనము కియా సెల్టోస్ కొనాలా? లేకపోతే టాటా సియరా కొనాలా అని తెలుసుకుందాము. ఇప్పుడు వీటిలోని ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటో కూడా తెలుసుకుందాము. మీకు చూడ్డానికి బాగుండే కారు కావాలి. ఫిట్ అండ్ ఫినిష్ చాలా బావుండాలి. మంచి మెటీరియల్ వాడిండాలి. ఆ మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బావుండాలి. ఎక్కువ సంవత్సరాలు ఉండాలి. అంటే కియా సెల్టోస్ చాలా బావుంది. చూడ్డానికి చాలా బావుంది. లోపలైతే ఇంకా ప్రీమియంగా ఉంటుంది మీకు. ఎస్పెషల్లీ ఇంటీరియర్ చాలా బావుంటది. ఎక్స్‌టీరియర్ అయితే కొందరికి కియా సెల్టోస్ నచ్చొచ్చు. కొందరికి టాటా సియరా నచ్చొచ్చు. నాకైతే 2 కార్లు బావున్నాయి. బయట కూడా సరే ఆ కలర్ కాంబినేషన్స్, క్వాలిటీ ఆఫ్ పెయింటు అన్నీ చాలా బావుంటాయి వీళ్ళవి. మీకు ఫిట్ ఫినిష్ సమస్య ఉండకూడదు. బ్రేక్ డౌన్ సమస్య ఉండకూడదు. అంటే మీకు కియా సెల్టోస్ చాలా బావుంటది. తర్వాత సీటింగ్ కంఫర్ట్ గానీ, సీటింగ్ పొజిషన్ గానీ, తర్వాత రైడ్ అండ్ హ్యాండ్లింగ్ గానీ, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ దొరుకుతుంది దీంట్లో. మరి మీకు సిటీకైనా చాలా బావుంటది. హైవేకి కూడా చాలా బావుంటుంది దీంట్లో. కొన్ని కార్లయితే సిటీకి బావుంటాయి సస్పెన్షను. కొన్ని హైవేకి బావుంటాయి. కానీ ఇది రెండింటికి బావుందనమాట. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో స్పేస్ కూడా చాలా బావుంది మీకు. నీ రూమ్ గానీ, లెగ్ రూమ్ గానీ, హెడ్ రూమ్ గానీ చాలా బావుంది. బూట్ స్పేస్ కూడా చాలా బావుంది. అదే విధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగు ఇంజిన్స్. వీళ్ళ దగ్గర 3 రకాల ఇంజిన్స్ ఉన్నాయి. ఇంజిన్స్ 3 రకాలు ఉండడంతో పాటు అవి నమ్మకంగా పనిచేయాలి కదా! వీళ్ళ దగ్గర మీకు డ్యూరబిలిటీ, రిలయబిలిటీ, లాంజివిటీ 3 దొరుకుతాయన్నమాట. కారు కొన్న తర్వాత బ్రేక్ డౌన్స్ అయిపోవడం, సమస్యలు రావడం అలాంటివన్నీ ఉంటే మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉండదనమాట. ఓనర్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ అస్సలు బావుండదు. వీళ్ళ దగ్గర అదే సమస్యలు ఉండవు మీకు. ఇంజిన్స్ చాలా బావున్నాయి. రిలయబుల్‌గా ఉంటాయి. చాలా సంవత్సరాలు పనిచేస్తాయి. మీకు సమస్యలనేటివి ఉండవనమాట. తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ సేల్స్ సర్వీస్. కారు కొన్న తర్వాత నమ్మకంగా పనిచేయడం ఒకటి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇవ్వడం కూడా చాలా ముఖ్యమైన విషయం అనమాట. కొన్ని బ్రాండ్స్ అయితే కార్లు అమ్ముతా ఉంటారు గానీ, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బావుండదు. రిలయబిలిటీ ఉండదు. అలా ఉన్నప్పుడు మనకు చాలా హెడేక్ వస్తుందనమాట. దీంట్లో అయితే మీకు ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా చాలా బావుంది. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కూడా ఉంది. స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా ఎక్కువేమి ఉండదు. బావుంటుంది కాబట్టి మీకు ఓనర్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంటది. తర్వాత మీకు నేను చెప్పాను కదా! 3 రకాల ఇంజిన్స్ ఉన్నాయి. 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. మీకు దాంట్లో మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ కూడా ఉంది. కొద్దిమంది పెట్రోల్‌లోనే నాకు పవర్‌ఫుల్ ఇంజిన్ కావాలి అని చూస్తుంటారు. మీకు టర్బో కూడా పెట్రోల్‌లో టర్బో ఉంది. దాంట్లో మీకు మాన్యువల్ దొరుకుతుంది, ఆటోమేటిక్ కూడా లభిస్తుంది. అదేవిధంగా కొద్దిమంది డీజిల్ లవర్స్ ఉంటారు. మంచి టార్క్ లభిస్తుంది దాంట్లో. మీకు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కూడా దొరుకుతుంది. దాంట్లో కూడా అగైన్ మీకు మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ కూడా ఉంది. కొద్దిమంది నాకు సిటీలో ఎక్కువ డ్రైవ్ చేయాలి నేను. నాకు ఎక్కువ ఆటోమేటిక్ ఇష్టమని అడుగుతా ఉంటారు. కొద్దిమందికి ఇష్టం లేకపోయినా బికాస్ ఆఫ్ హెవీ ట్రాఫిక్ వాళ్ళు ఆటోమేటిక్ కావాలని చూస్తుంటారు. మీకైతే మంచి ఆప్షన్ 1.5 లీటర్‌లో ఆటోమేటిక్ ఉంది. అది తీసుకోండి. చాలా బావుంటది. టర్బోలో కొద్దిగా సమస్యలుంటాయి. అదేంటంటే టర్బో ల్యాగ్ ఉంటుంది. జెర్క్స్ ఉంటాయన్నమాట. కానీ 1.5 న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌లో అలాంటి జర్కులు, ల్యాగ్స్ ఏముండవు. చాలా బావుంటుంది. డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్. మీకు మంచిగా ఉండాలి అంటే 1.5లో న్యాచురల్లీ యాస్పిరేటెడ్‌లో పెట్రోల్‌లో మాన్యువల్ గాని, ఆటోమేటిక్ గాని తీసుకోండి. లేదా డీజిల్‌లో కూడా సరే మాన్యువల్ అయినా, ఆటోమేటిక్ అయినా 2 చాలా బావుంటాయి. మీకు ఎక్కువ మైలేజ్ కావాలంటే డీజిల్ తీసుకోండి. మీ రన్నింగ్ తక్కువే ఉంటే గన 1.5 ఎన్ఏ కూడా సరిపోతుంది. కొద్దిమందికి నాకు ఎన్ఏ వద్దు, డీజిల్ వద్దంటే మీకు టర్బో పెట్రోల్ ఇంజిన్ చాలా బావుంటది. అది కూడా తీసుకోవచ్చు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో సేఫ్టీ కూడా 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ ఉంది దీంట్లో. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సెగ్మెంట్‌లో క్రాష్ టెస్ట్ చేసినప్పుడు ఎక్కువ స్కోర్ తీసుకొచ్చిన ఎస్యూవీ ఇదే అనమాట. టాప్ స్కోరర్ ఈ సెగ్మెంట్‌లో కియా సెల్టోస్. ఇక తర్వాత చూస్తే మనము టాటా సియారాలోని ప్లస్ పాయింట్స్ ఏంటని చూస్తే చూడ్డానికి బావుంది. నేను చెప్పాను కదా! కొద్దిమందికి సియారా నచ్చొచ్చు. కొద్దిమందికి కియా సెల్టోస్ నచ్చొచ్చు. నాకైతే 2 బావున్నాయి చూడ్డానికి. ఎస్పెషల్లీ సియారా అనేది ఫ్రంట్ నుంచి చూసినప్పుడు, సైడ్ నుంచి చూసినప్పుడు బావుంది గానీ, రియర్‌లోనే ఆ ఫినిష్ ఏంటో నాకు కాస్త అర్థం కాలేదు. మేబీ కాస్త డిఫరెంట్‌గా పెట్టింటే ఇంకా బావుండేది. ఫ్రంట్ నుంచి, సైడ్ నుంచి అయితే చాలా బావుంది. ఎక్స్‌టీరియర్‌గా నేను చెప్పేది. ఇంటీరియర్‌గా కూడా బావుంది చూడడానికి. కానీ మధ్యలో నాకొకటి నచ్చలేదనమాట. పాత సియారాని ఎలా ఉందో అలాగే వీళ్ళు తీసుకురావాలని కాస్త ఏదో డిజైన్ ట్రై చేశారు. కానీ ఆ గ్లాస్ ఏరియా ఉంది కదా! అక్కడేదో కాస్త బ్లాకేజ్ లాగా వచ్చిందనమాట. అది లేకుండా అవాయిడ్ చేసుండొచ్చు వాళ్ళు. అది కూర్చున్నప్పుడు మీకు కాస్త ఆడ్‌గా అనిపించొచ్చు బయట చూసేటప్పుడు. ఏదో కాస్త యూనో
బ్లాకేజ్ లాగా ఉంటుంది అక్కడ. అది ఎందుకు పెట్టారో, లేకపోతే డార్క్ గ్లాస్ అయినా ఏదైనా పెట్టిండాలి ఆ స్పెసిఫిక్ ప్లేస్ వరకు. సో అదొక్కటి తప్ప చూడడానికి అంతా బాగుంది ఇది. నెక్స్ట్ ఇంటీరియర్ కూడా నేను చెప్పాను కదా, చూడడానికి చాలా బాగుంది. ఫీచర్స్ అయితే 2 మంచి ఫీచర్సే ఇస్తున్నారు. టాటా సియరాలో కూడా మంచి ఫీచర్స్ ఉన్నాయి. అలాగే కియా సెల్టోస్లో కూడా మంచి చాలా ఫీచర్స్ వస్తూ ఉంటాయి. ఇంకా టాటా సియరాలోని ప్లస్ పాయింట్ ఏంటంటే సస్పెన్షన్, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంది. ఇది కూడా సిటీకి కూడా చాలా బాగుంటుంది, హైవేకి కూడా మంచిగా ఉంటుంది. మీకు మంచిగా స్టేబుల్గా ఉంటాయి 2 కార్లు. రైడ్ అండ్ హ్యాండ్లింగ్లో 2 బాగుంటాయి. కొద్దిగా నన్ను అడిగితే టాటా సియరాలోనే కొద్దిగా బెటర్గా ఉంటుంది రైడ్ అండ్ హ్యాండ్లింగ్. మేబీ మీకు డిఫరెంట్గా అనిపించవచ్చు. మీరు టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు చూడండి, మీకు రైడ్ అండ్ హ్యాండ్లింగ్ సియరాలో బాగుందా, సెల్టోస్లో బాగుందా అని. అప్పుడు మీరు డిసైడ్ చేయొచ్చు అనమాట. ఇంకా దీంట్లో కూడా మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. చూడడానికి బాగుండడంతో పాటు సేఫ్టీ ఉంది. టాటా వాళ్ళ కార్లు తెలుసు కదా, సేఫ్టీలో వాళ్ళు కాంప్రమైజ్ కారు. 5 స్టార్ సేఫ్టీ ఉంది దీంట్లో. అలాగే సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది, స్పేషియస్గా ఉంది. నీ రూము, లెగ్ రూమ్, హెడ్ రూమ్ అంతా చాలా బాగుంది. అలాగే బూట్ స్పేస్ కూడా మంచిగా లభిస్తుంది మీకు. ఇప్పుడు దీంట్లో ఈ 2 కార్లకు సంబంధించి టెక్నికల్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ మనము టాటా సియారా గురించి తెలుసుకుందాము. దీంట్లో 3 రకాల ఇంజిన్స్ ఉన్నాయని అన్నాను కదా. ఫస్ట్ది 1.5 NA రెవోట్రాన్ పెట్రోల్. ఇది యాక్చువల్ ఫిగర్ వచ్చేసి 1498 cc, 4 సిలిండర్స్ ఇది. పవర్ చూస్తే 106 PS ఉంది. అలాగే టార్క్ చూస్తే 145 న్యూటన్ మీటర్స్ ఉంది. దీంట్లో ట్రాన్స్మిషను 6 స్పీడ్ మాన్యువల్ వస్తుంది, అలాగే 7 స్పీడ్ DCA ఉందన్నమాట. సో మీకు NA తీసుకుంటే కాస్త తక్కువ పవర్ అనిపించవచ్చు, మీరు టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు చూడండి అది. తర్వాత నెక్స్ట్ ఇంజిన్ చూస్తే మనకు 1.5 GDI, ఇది హైపీరియాన్ అనేసి పెట్రోల్. ఇది చాలా బాగుంది ఇంజను. ఇది 1498 cc, 4 సిలిండర్స్. పవర్ చూస్తే 160 PS ఉంది. అలాగే టార్క్ చూస్తే 255 న్యూటన్ మీటర్స్ ఉంది. దీంట్లో ఒక్కటి ఏంటంటే మైనస్ పాయింట్, ఆటోమేటిక్ మాత్రం ఇచ్చారు. దీంట్లో మాన్యువల్ కూడా ఇచ్చిండాల్సిందే. ఇంజన్ బాగుంది ఇది, కానీ వాళ్ళు ఎందుకో మాన్యువల్ ఇవ్వలేదు, ఆటోమేటిక్ ఇచ్చారు. దీంట్లో మీకు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ వస్తుంది. మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది టార్క్ కన్వర్టర్ అంటే. నెక్స్ట్ ఇంజన్ 1.5 లీటర్ కైరోజెట్ డీజిల్. ఇది 1497 cc, అలాగే 4 సిలిండర్స్. పవర్ చూస్తే 118 హార్స్ పవర్ ఉంది. టార్క్ చూస్తే 280 న్యూటన్ మీటర్స్ ఉందన్నమాట. దీంట్లో మాన్యువల్ దొరుకుతుంది, అలాగే ఆటోమేటిక్ కూడా ఉంది. ఆటోమేటిక్ కూడా ఏదంటే ఇది టార్క్ కన్వర్టర్, చాలా బాగుంటాయి. మీకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలి ఆటోమేటిక్లో అంటే టార్క్ కన్వర్టర్, CVT చాలా బాగుంటాయి. తర్వాతే DCT అనమాట. తర్వాత ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి దీంట్లో. అలాగే లెంత్ చూస్తే 43440 mm ఉంది. మనకు సెల్టోస్ ఎక్కువ లెంత్ ఉందన్నమాట, దీనికన్నా ఎక్కువ. అలాగే విడ్త్ చూస్తే 1841 mm ఉంది. అలాగే హైట్ చూస్తే 1715 mm ఉందన్నమాట. అలాగే వీల్ బేస్ చూస్తే 2730 mm వస్తుంది మనకు. అలాగే బూట్ స్పేస్ చూస్తే 622 లీటర్స్ ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూస్తే 50 లీటర్స్ వస్తుంది మనకి. అలాగే కియా సెల్టోస్లోని ఇంజిన్స్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. దీంట్లో ఫస్ట్ ఇంజిన్ అయితే నేను చెప్పాను కదా, దీంట్లో 1.5 లీటర్ న్యాచురలీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. ఇది 1497 cc. అలాగే పవర్ చూస్తే 84.4 కిలోవాట్ ఉంది. టార్క్ చూస్తే 144 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ లభిస్తుంది. దీంట్లో మీకు ట్రాన్స్మిషన్ చూస్తే 6 స్పీడ్ మాన్యువల్ ఉంది. అలాగే 6 స్పీడ్ IVT ఉంది. IVT అంటే ఏంటి, CVTనే అనమాట. CVTలో బెల్ట్ రబ్బర్ వాడతారు, దీంట్లో చైన్ వాడతారు అనమాట. కాస్త మంచిగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ మీకు. ఆ ల్యాగ్ కాస్త తక్కువ ఉంటుంది, డిలే ఉంటుంది కదా రబ్బర్ CVTలో, దీంట్లో అది ఉండదు అనమాట. ఉంటుంది, కాకపోతే దానికన్నా తక్కువ ఉంటుంది అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంజిన్ చూస్తే 1.5 లీటర్ GDI, ఇది డైరెక్ట్ ఇంజెక్షను. 1482 cc ఇది. పవర్ చూస్తే 117.5 కిలోవాట్ ఉంది. అలాగే టార్క్ చూస్తే 253 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ఉంది. దీంట్లో ట్రాన్స్మిషన్ చూస్తే 6 స్పీడ్ IMT ఉంది. అలాగే 7 స్పీడ్ DCT ఉంది. వీళ్ళు IMTని వదలట్లేదు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అంత సేల్స్ ఏమీ లేదు నాకు తెలిసి, ఎక్కువ మంది ఏమీ IMTని కొనరు, బట్ స్టిల్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. తర్వాత ఇంకొక ఇంజన్ 1.5 లీటర్ CRDI, అది కూడా డీజిల్, బాగుంటుంది ఇది. 1493 cc ఇది. పవర్ చూస్తే 85 కిలోవాట్ ఉంది. అలాగే టార్క్ చూస్తే 250 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ఉంది.
ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ఉంది, అలాగే 6 స్పీడ్ ఆటోమేటిక్ ఉంది, అంటే టార్క్ కన్వర్టర్. మీకు సిటీకి కావాలంటే మీరు 1.5 ఎన్ఏ తీసుకోండి, చాలా బాగుంటుంది. హెవీ ట్రాఫిక్లో, బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో చాలా బాగుంటుంది. హైవే కూడా చాలా మంచిగా ఉంటుంది, ఇది మైలేజ్ కూడా బాగుంటుంది. తర్వాత మీకు డీజిల్ కావాలి అంటే డీజిల్‌లో కూడా మంచి మైలేజ్ ఉంది, మంచి టార్క్ వస్తుంది. మీరు డీజిల్ కూడా మాన్యువల్ అయినా, ఆటోమేటిక్ అయినా తీసుకోండి. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఆటోమేటిక్ కావాలని చూస్తున్నారు. ఈ 2 చాలా బాగుంటాయి. ఐవీటీ గానీ, టార్క్ కన్వర్టర్ గానీ చాలా బాగుంటాయన్నమాట. తర్వాత ఆల్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి దీంట్లో. అదేవిధంగా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూస్తే న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌లో 47 లీటర్స్ ఉంది. అలాగే పెట్రోల్ టర్బోలో చూస్తే 50 లీటర్స్ ఉంది. డీజిల్‌లో చూస్తే మనకు 47 లీటర్స్ ఉంది. బూట్ స్పేస్ చూస్తే 447 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ లభిస్తుంది మీకు. డైమెన్షన్స్ చూస్తే నేను చెప్పాను కదా, ఇది లెంత్ ఎక్కువ ఉంది, 4460 ఉంది. వీల్ బేస్ చూస్తే 2690 ఉంది. విడ్త్ 1830, హైట్ చూస్తే 1635 వస్తుందన్నమాట. ఇప్పుడు మనము ప్రైజింగ్ వీటికి సంబంధించిన ప్రైజింగ్ చూద్దాము. టాటా సియారా పెట్రోల్ మాన్యువల్ ప్రైస్ వచ్చేసి మనకు 11,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇది. అదేవిధంగా పెట్రోల్ ఆటోమేటిక్ చూస్తే 14,50,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనమాట. మనకు డీజిల్ మాన్యువల్ ప్రైస్ చూస్తే 13 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే డీజిల్ ఆటోమేటిక్ చూస్తే 16 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. అదే మనము కియా సెల్టోస్ పెట్రోల్ మాన్యువల్ ప్రైస్ చూస్తే 11 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా పెట్రోల్ ఆటోమేటిక్ చూస్తే 13.7 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇది యాక్చువల్లీ. అదేవిధంగా డీజిల్ చూస్తే మనము డీజిల్ మాన్యువల్ ప్రైస్ వచ్చేసి 12,93,900 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనమాట. అదేవిధంగా డీజిల్ ఆటోమేటిక్ చూస్తే 15,32,400 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇది. సో ఇది అండి, మీకు 2 చూడడానికి చాలా బాగున్నాయి, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా చాలా బాగున్నాయి. రెండింట్లో కూడా మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏ కార్ కొనాలనుకున్నా కూడా ఫస్ట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. సిటీలో, హైవేలో కూడా టెస్ట్ డ్రైవ్ చేయండి. ఫుల్ లోడ్తో 5 మెంబర్ కూర్చొని టెస్ట్ డ్రైవ్ చేయండి. ఆ స్పేస్ కూడా చూసుకోండి. మీరు నేను చెప్పినట్టు మాన్యువల్ అయినా, ఆటోమేటిక్ అయినా ఏదైనా తీసుకోండి. సివిటీ ఉంది, ఐవీటీ ఉంది, డీసీటీ ఉంది, టార్క్ కన్వర్టర్ ఉంది. 3 చెక్ చేయండి. మీకు మంచిగా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఆటోమేటిక్లో టార్క్ కన్వర్టర్ కానీ, సివిటీ ఆర్ ఐవీటీ కానీ చాలా బాగుంటాయి. మీరు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.